న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలుస్తున్న పోచారం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. 6,740 క్యూసెక్కుల వరద ప్రాజెక్టు జలాశయంలోకి వచ్చిందని, అదనంగా వస్తున్న 6,690 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు కట్టపై నుండి మంజీరా నది ద్వారా నిజాం సాగర్ జలాశయంలోకి వెళ్తుందని ప్రాజెక్టు డిఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తన మనవడు హిమాంశుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి కోడె మొక్కులు చెల్లించుకునేలా సహాయం చేశారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అక్కపల్లి గ్రామ సమీపంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాలవాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీనితో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర సేవలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత వంతెన నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయం చుట్టూ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో 6 రోజులుగా ఆలయం జలదిగ్బంధంలో ఉంది. అమ్మవారి గర్భాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ పండితులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో అధికారులు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు. గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దుగ్గుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా కూడావెల్లి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 ఫీట్లు 2 టీఎంసీలు కాగా మంగళవారం ఉదయం నుండి మత్తడి దుంకుతున్నట్లు సమాచారం. హబ్సిగూడ సబ్ డివిజన్ పరిధిలోని నాచారం ప్రాంతంలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నట్లు ఏఈ నాగరాజు తెలిపారు. రామంతాపూర్లో జరిగిన సంఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ తొలగింపు జరుగుతోంది. కరెంటు స్తంభాలకు ఇష్టం వచ్చినట్లు వైర్లు వేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకే విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు నిర్వహిస్తున్న అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించారు. ప్రజలకు ప్రత్యక్షంగా సహాయం అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. మెదక్ జిల్లా చేగుంటలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ మేర లైన్ కట్టారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన యూరియా కొరత ఏర్పడింది. పర్వతగిరి, కల్లెడ పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం రైతులు ఒక్కసారిగా ఎగబడడంతో ఉద్రిక్తత నెలకొంది. రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోనూ సొసైటీలో ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు క్యూ కట్టారు. సిద్దిపేట జిల్లా రైతులకు యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కరీంనగర్ రహదారిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. శివంపేట మండలంలో గత 5 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పాంబండ, పోతుల బోగూడ ప్రధాన రహదారి మధ్యలో కల్వట్టు వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఈ సంఘటనను బీజేపీ జిల్లా అధ్యక్షులు రాధా మల్లేష్ గౌడ్ పరిశీలించారు. భారీ వర్షాల వల్ల రోడ్డు పూర్తిగా తెగిపోయి గండి ఏర్పడిందని, రోడ్డు నిర్మాణానికి నిధులు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల్ రెడ్డి మాట్లాడుతూ 64 కలర్లో ఫోటోగ్రఫీ ఒకటని, ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశం జరిగింది.